హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం. ఏం వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం. ఇప్పుడు మార్కెట్కి పోవాలి. ఇవాళ ఏమేమి చేస్తున్నాం అవన్నీ వీడియోలో చూపిస్తా. మార్కెట్కి వెళ్ళేసి వద్దాం. ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేద్దాం. ఓకే, వర్షం అయితే పడుతుంది. బైక్ మీద వెళ్దాం అంటే కారు తీయాలి. ఇప్పుడు లేట్ అయింది, ఆల్రెడీ 5ంటికి వెళ్దాం అనుకున్నాం. లేసరికి ఎంత టైం అయింది. ఇవాళ మేము సత్యనారాయణ పోయి ఎత్తున్నాం. కుషాయిగూడకు వచ్చినాం. సబ్జీ మార్కెట్ మండికి వచ్చేసినాం. అన్ని తీసుకోవాలి, కూరగాయలు, పండ్లు, పూలు, తమలపాకులు, ఆకుకూరలు. ముందు పోదామా? ముందు పోయి ఒక రౌండ్ వేసేద్దాం. అట్లా వేసి వస్తే ఇంట్లో అన్ని తీసుకుని అక్కడే ఉన్నా. ఆడ ఏమైనా హోల్సేల్ తీసుకోవాలన్నా, ఇక్కడ పెద్దగా తీసుకోవాలి, ఎక్కువ మొత్తంలో కాకపోతే అట్లా చూసి రావడం అంతే. చూసేద్దాం. మినిమం 20 కిలోలు తీసుకోవాలి. 20 కిలోలు ఏం తీసుకుంటాం? ఈడ రైట్ సైడ్ ఆపేసి అక్కడ ఏమైనా ఉంటాయి. ఏముంటాయి? ఆకుకూరలు, చింతకాయ అట్లా తిప్పి ఆపాలి. ముందు పోయి ఆపాలి కదా, ముందు పోయి తిరగాలి మనం. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక చూద్దాం. వర్షం అయితే బాగానే పడుతుంది, చలి పెడుతుంది. ఈజీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా రీటైల్ అమ్ముతారు ఇక్కడ వాళ్ళు. హోల్సేల్, ఇది హోల్సేల్. చూడండి టిఫిన్లో కానా? నాస్తా కొరకేనా? టిఫిన్ మీల్స్కేనా? మీల్స్ అంత చిన్న దాంట్లో ఏం పడతాయా? ఈ ప్లేట్లోనే అవి పెడతారా? ఓ, ప్లేట్ ఇచ్చి ప్లేట్లో అవి పెడతారు. మొత్తానికి అయితే కూరగాయలు, పువ్వులు, పండ్లు అన్నీ తీసుకున్నాం. ఇక ఇంటికి వెళ్ళాలి. ఇంటికాడ వెయిటింగ్ చేస్తున్నారు. వంటలు అవుతున్నాయంట. కర్రీ దానివల్ల ఆగింది. కారు ఉండడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అంతే లాస్ కూడా ఉన్నాయి. లాస్ అంటే ఏం లేదు, పార్కింగ్కి ఇబ్బంది. ఈడ పెడితే ఇందాక ఈడ పెట్టిన తీయమన్నారు, మళ్ళీ ఆడ పెడితే వాళ్ళు అన్నారు తీయండి అంటారు. లేదమ్మా 10 నిమిషాలు వస్తామంటే సరే సరే అని అన్నారు. అదొకటే ప్రాబ్లం, మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇవే సామాన్లు, ఇలా కూరగాయలు, పండ్లు అవి ఉన్నాయి. సత్యనారాయణ ఆకులు. 20 minutes later. ఇంటికాడ ఈ సిచ్యువేషన్ ఉంది. మా బాపమ్మ, మా పిన్ని, మా మమ్మీ, మా తమ్ముడు, పొట్టోడు. ఏంది అది? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? అంటే మనకు కాదా? లేదు వీడియో లేదే వీడియో. మా పిన్ని చూడు ఎంత కోపంగా కట్ చేస్తుందో. మా బాపమ్మ కత్తిపీటతో కొత్తాను. బాపమ్మ కత్తిపీటతో అలవాట, చాకుతో అలవాట? నేను ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ నాకు కట్ చేయడానికే రాదు. నేను చాకుతోటి మీరు 2 కట్ చేసేలోపు నేను 4 కట్ చేస్తా. చిన్న పిన్ని కుచ్చుకుంటుంది. దాన్ని మాడతా పెడతావు. అయ్యా అత్తమ్మా రెడీ అయ్యారా? మీరు రెడీ అయ్యారా? స్నానం చేసిర్రా అని
చేయలే చేయకుండానే ఇట్లుంటే ఇక చేస్తే అమ్మో ఉన్నవే ఎవరే నువ్వు. సరేగో టమాటీలు పాలకూరలు ఆలుగడ్డ వంకాయ టమాటా కూర. ఇప్పుడు అన్నం రెడీ అయింది ఆల్రెడీ. టైం వచ్చి పొద్దు లేట్ అవుతుంది. అన్నం రెడీ అయింది. గీమెవరో తెలుసుగా. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సీ హాయ్. హాయ్ చెప్పు మమ్మ. హాయ్ చెప్పు. ఎత్తాను మిక్సీ పట్ట అంటే చక్కగా పట్టుకొని పెట్టాలి. నా పెట్టట్లే ఊకే బంద్ చేసి చాలు చేస్తాను. ఎందుకని అడిగితే ఆ గ్యాప్లంట గ్యాస్ రిలీజ్ ఇవనే ఇగో ఇల్లేమో చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తాను? పేస్టా? పేస్ట్ అంటే ఇదేనా? కావాలా పేస్ట్? పేస్ట్ అంటే ఇద్దాం పడాల. ఏమో జింజర్ గార్లిక్ అన్న పేస్ట్ అంటే పేస్ట్ కూడా ఎత్తున్నా. నాదేం తప్పు ఉందమ్మా? అవునా కాదురా? తప్పు చేసిందా నేను? నీకు అర్థం కాలే? ఇక్కడ చెప్తుందా? జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది. జింజర్ వేసింది, గార్లిక్ వేసింది. పేస్ట్ వేయాలన్నా వద్దా? వావ్. ఏంది చెత్తోడా? చెత్తోడు ఎవరమ్మా? చెత్త తీసుకుపోయేటోడు. ఓ అయ్యా, చెత్తోడు కాదమ్మా, చెత్త తీసుకుపోయేటోడు ఆడు. అత్తమ్మ కూరలు వాసనలు అయితే గుమగుమలు ఆడుతున్నాయి. ఇంట్లో వేస్తానంటే డోర్ పెట్టి క్లోజ్ చేద్దాం. బయట వేస్తాను ఎట్లా మరి? పోతుంది మళ్ళా. ఎట్లా? చుట్టాలు వచ్చిన వాళ్ళు అడిగితే వాసన ఏదానంటే మన ఏడు తీసుకొస్తాం చెప్పు నందు. చెప్పు ఏం చేద్దాం? నువ్వు ఏం చేయండి, ఒక డబ్బా తీసుకురా పెద్దది, లేదా పెద్ద కవర్ తీసుకురా. వాసన అంతా మూడ కట్టి వాళ్ళు రాగానే వదిలేద్దాం. ఏమంటావు మమ్మీ? అది మా మమ్మ అంటే అట్లుంటుంది. అంత పిన్ని చింతకాయ ఊర్లో ఎంత? ఈడెంత తెలుసా? 200 కిలో. హైదరాబాదు బాదుడే, ఎక్కడ తగ్గేదేలే. కాకపోతే ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా ఊర్లో. ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. అదే మనీతోటి పని. టేస్ట్ ఏమో మనకు దొరికింది చాలా, అట్లుంటుంది. ఏం అడిగిర్రా? పప్పి అన్నదేమో నేను అనుకున్నా. పనైనాకి ఇచ్చుకుంటారా? 15 minutes later. ఈరోజైతే మా ఇంట్లో పండుగ సత్యనారాయణ వ్రతం. అంటే పీట ఎక్కడ దొరుకుతలేదు. మా మహేష్ నాకు చెప్పిన ఒక రోజు ముందే తెచ్చి పెట్టుకోమంటే నేనేం ఆ రోజు నాకు దొరుకుతుందని వరక్షణ చేసిండు. ఇప్పుడు ఒక్కడి కూడా దొరుకుతలేదు. ఏం చేస్తాడో చూద్దాం. షాప్ దగ్గర నడుచుకుంటూ వచ్చి పండు ఏం చేస్తున్నా? అది కాదు, ఒకటి ఇవాళ మా ఇంట్లో వ్రతమైన కొత్త చీర కట్టుకుంటే ఏమైందట? అది కొత్త చీర మరి. బాయా 20 minutes later. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా ఇంట్లో శ్రీ దివ్యమంగళ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఈ సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. సో అందుకని ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి. చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో అందుకని చేయాలి.
నారదుడు చేరుకున్నాడు స్వర్గానికి. చేరుకోగానే మనమడ ఎక్కాడు నారదుడు, విష్ణుమూర్తి కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు నారద, సనక, సనంద ముగ్గురు. అట్లయితే టక్కన మనమడు రాగానే ఎంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీ కొడుకు అల్లరి చేసినాడు, మీరు కొంచెం ఏమన్నా అంతే అనాచి కొట్టుడో బెదిరించడో, మీ మనమరాలు ఎంత చేయని వాళ్ళు ఏమన్నట్టు ఎందుకు అంటున్నావు, దానికి ఏం తెలుసు అంటారు. ఆనాడు మనం కొట్టి బాధించిన ఇవాళ మనమన్ని మనమరాలు అననీయం ఏడుతే ఎత్తుకొని తిరుగుడు. ఆనాడు వీళ్ళు ఏడితే ఓ 4 గుర్తు ఏడుచుడు బంద్ అవుతుంది అన్న. అంటే కొడుకు మీద కంటే మనమల మీద ఎక్కువ ఉంటుంది ప్రేమ. అట్లా ఉత్తరాయణమైన దక్షిణాయన చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, బీదవారు, సంపన్నులు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు. అయితే సంపదలున్నా చేసుకోవచ్చు, కష్టాలు వచ్చినాయి అప్పుడైనా చేసుకోవచ్చు, లేదా శుభకార్యాలు, వివాహాది, గృహ ప్రవేశాది కార్యక్రమాలు జరిగినప్పుడైనా చేయవచ్చు. ఏది లేదు చేసుకోవాలనిపించింది చేయవచ్చు. అట్లా ఏ పద్ధతులైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. చేయడానికి అవకాశం ఉంది కానీ చేసుకోవద్దట అనడానికి మాత్రం వీలు లేదు. ఏం పొద్దున నుండి ఇప్పుడు ఉపాసం పాత తీసేది ఎట్లా అనిపిస్తుంది? కూరలో నేనే వండినా అంటే వండింది నేనంటే మీన్స్ అది వండుతుంటే చూసిన అంతే. మా కత్తికి ఆగమవుతారని నేను చూసిన జస్ట్. ఏది నీదేం బ్యాంక్ ఇవ్వాలా? మిరపకాయ బ్యాంక్. నీదేం బ్యాంకు? నీదేం బ్యాంకు? వంకాయలే. దాన్ని మేము పైకి ఎక్కినాం టెర్రస్ మీదకి. అంటే స్లాబ్ పై కంటే స్లాబ్ పై కాదు, స్లాబ్ మీద నించొని పైకి ఎక్కినాం. ఇంకా పైకి ఎక్కినాం, మొత్తం టాప్ ఎండ్ లో ఉన్నాం. మేము మాత్రం అల్లరు మొత్తానికి అయితే వాతావరణం మస్తుందిగా. మొత్తం మేఘాలతోటి, మంచిగా దట్టమైన మేఘాలతోటి టాప్ ఎండ్ లా మస్తుంది లొకేషన్. మొత్తం ఇన్నే గడుపుతా 24 hours. మీకు కావాలంటే నాకు ఏం చేయాలి? కామెంట్ చేయాలి. కామెంట్ చేయండి. నాకు ఒక 10 కామెంట్స్ వచ్చినా చేయండి అని అంటే చేస్తా. ఇక ఏం లేదు, 24 hours ఇన్ని అన్ని తెప్పించుకుంటూ ఇంచి ఎంత బాగానన్నా బాగా. రేపో ఎల్లుండో మీరు ఓకే అంటే ఒక నీ వీడియో అప్లోడ్ అయినాక 4 రోజులలో నాకు చెప్తే నేను చేసేస్తాను. ఎస్ అని పెట్టండి మీరు కూడా. 10 కామెంట్స్ రావాలి. 10 కామెంట్స్లో 10లో ఎస్ వస్తే చాలు. చూడు, ఆడుడే ఆడు.